డాక్టర్ గారు బ్రహ్మచారంలో వీర్యపుష్టి బాగా ఉంటుందా? ఏమి ఉండదు. బ్రహ్మచారినా గృహస్థన ఒకటేలా ఉంటుంది. నో డిఫరెన్స్. బ్రహ్మచారి కనుక వీర్యాన్ని నిలబెట్టుకుంటాడు కనుక, వీర్యం పోకుండా చేస్తాడు కనుక, ఆ వీర్యంలో చాలా బలం ఉంటుంది అనుకునే మాత్రం తెలియక అనుకోండి. ఏం బలం ఉండదు. మామూలు గృహస్థుడిగా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏం తేడా. వీర్య కణాలు నిరంతరం తయారవుతుంటాయి. ఆ శుక్రవిధాన్ని కానీ బయటిపోతాయి. తెలియకుండా బయటికి వెళ్ళిపోతుందండి. యూరిన్తో కలిసి బయటికి వెళ్ళిపోతుంది, మూతంతో కలిసి బయటిపోతుంది. అంచేత బ్రహ్మచారిలో వీర్యం మంచి కాన్సన్ట్రేట్గా ఉండి, పుష్టిగా ఉండి, పెరుగునీలాగా ఉంటుంది అనుకుని, వెన్నలాగా ఉంటుంది అనుకుంటే మాత్రం పొరపాటు అభిప్రాయం. ఏమీ లేదు. బ్రహ్మచారి అయినా గృహస్థుడైనా ఒక్కటేలా ఉంటుంది. బ్రహ్మచారికైనా 3-4 రోజులు వీర్యం పోవాల్సింది బయట తెలియకుండా. ఎందుకంటే 3-4 రోజుల్లో శుక్రకోశాలు నిండిపోతాయి. వీర్యంతో నిండిపోతే ఏమాత్రం స్టిమ్యులేషన్ యూరిన్తో పాటు వెళ్ళిపోతాయి, మూత్రంతో కలిసి వెళ్ళిపోతాయి. గృహస్థుని కూడా అలాగే సెక్స్ పాల్గొంటానో, అస్తమయం చేయడంలో, లేకపోతే ఏం లేకపోతే యూరిన్తో పాటు బయటకు తెలియకుండా నిద్రలోనో ఏదైనా అస్తమించాలోనో ఏదైనా. అంతేగాని అక్కడ దాచుకుంటే ఉండేది లేదు, ఏ రకంగా కూడా ఉండదు. అంతే హస్తమయం చేయడం మానుకున్నంత మాత్రాన వాడు ఏదో మంచి బలంగా తయారయ్యి వీర్యం కూడా పుష్టిగా ఉందనుకుంటే మాత్రం పొరపాటు అయిపోయారు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.